నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ రీసెంట్గా మనం చూసాము హైడ్రా అనేది అందరి మీద విరుచుకుపడుతుంది. అందులో భాగంగా పేదల మీద కూడా హైడ్రా మాత్రం బాగా విరుచుకుపడుతుంది. అంటే హైడ్రా అనేది పేదల ఇల్లు గుడిసెలు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి. దాని ఆపోజిట్లోనే కొన్ని విల్లాలు ఉన్నాయి. విల్లాలకు నోటీస్ ఇచ్చారు, పేదలకు మాత్రం నోటీస్ ఇవ్వకుండా వెంటనే వచ్చి అటాక్ చేశారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నేనేమన్నానంటే, ఇప్పుడు హైడ్రాకి కొన్ని పవర్స్ ఇచ్చారు. పేదల ఇల్లున్నాయి అంటే అక్కడ చాలా క్లియర్గా చెప్పారు. నివాసం ఉంటున్న ఇల్లు వేరు, నివాసం ఉంటున్న ఇల్లు. నివాసం ఉంటున్న ఇల్లుని మేము నోటీస్ ఇచ్చి మేము వాళ్ళని చర్య తీసుకుంటాం తప్ప నివాసం ఉంటున్న ఇల్లుని మేము ఇరగొట్టం అని చెప్పారు. మీరు ఎదురుగుంటా ఉండేది గుడిసెలో లేకపోతే చిన్న చిన్న షెడ్లో అవన్నీ మొత్తం చెరువుని నాళల్ని వాళ్ళు ఏమంటున్నారంటే ముందుగానే కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి అయితే దానికి పలగొట్టం, కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యి మాత్రం పలగొడతా అని చెప్పారు. బట్ ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే కన్వెన్షన్ అనేది ఎప్పుడో కన్స్ట్రక్షన్ అయింది. సో దాన్ని ఎందుకు పలగొట్టారు అంటారు? కన్వెన్షన్ పగలగొట్టడం కాదు, ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి అది ఆల్రెడీ బఫర్ జోన్లో ఉంది, FTLలో ఉంది. ఇప్పుడు బఫర్ జోన్లో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నేను రంగనాథ్ గారు ఏమన్నారంటే బఫర్ జోన్లో ఉన్నా సరే FTLలో ఉన్నా సరే నివాసం ఉంటున్న ఇల్లు వేరు, నివాసం ఉంటున్న నివాసం ఆయన నివాసం అని లేదు. బట్ ఆయన ఏమన్నారంటే కట్టిని వేరు, ఇప్పుడు కొత్తగా వచ్చే వేరని చెప్తున్నారు ఆయన. దాంట్లో ఆర్డర్ కాపీలు కూడా చదవండి. నివాసం ఉంటున్న ఇల్లు మాత్రం మేము కోల్చము, నివాసం ఉంటున్న ఇంటికి నోటీసులు మాత్రం ఇస్తాము. దయచేసి ఇవాళ కూడా సీఎం గారు ఒక మాట మాట్లాడారు. మీరు ఎవరైనా FTLలో ఉన్నా, చెరువుల దగ్గర ఉన్నా, బఫర్ జోన్లో ఉన్నా దయచేసి మీ అంతరం మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీరు ఖాళీ చేసి వెళ్ళకపోతే హైడ్రా వస్తుంది, మొత్తం కూల్చివేస్తుంది అని చెప్పారు. వ్యతిరేక పార్టీలు ఏమంటున్నాయంటే అన్ని కూల్చేసిన తర్వాత ఆ ల్యాండ్ మొత్తం వెళ్ళి మళ్ళీ రేవంత్ రెడ్డి కబ్జా చేస్తాడా అంటున్నారు. ఒక మాట అంటారా? అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? అది కదండి, మీరందరూ ఏం చేస్తారు? అది చెరువు కదా, అది చెరువు గడ్డ. రేపు బతుకమ్మ పండగకి చెరువు చేయాలి కదా, మీరు అందరూ కలిపి కాపలా కాసి చెరువు చేయండి చెరువు. మీరు 10 సంవత్సరాలు కబ్జాలు చేసినా ఆయన ఇరగొడుతున్నాడు. మీ కబ్జాలన్నింటికి బయటపడుతుందని భయపడుతున్నారు. మీ కబ్జాలు మొత్తం టోటల్గా అన్నీ తీసి మిమ్మల్ని అందరినీ జైలుకి పంపించాలా, ఆఫీసర్ని జైలుకి పంపించాలా. ఆఫీసర్ని ఎవరిని రిటైర్మెంట్ అయినా కూడా వదలకూడదు. ఎందుకంటే వాళ్ళు నమ్మి ఒకళ్ళ దగ్గర కొన్నారు అంటే మాకు పర్మిషన్ ఉందనే ఉద్దేశంతో కొన్నారు. ఆ పర్మిషన్ కూడా పనికి రావట్లేదు అంటే దొంగ పర్మిషన్ ఇచ్చారంటే ఆఫీసర్ తప్పు. ఆఫీసర్ లోన్ వేసేయాలా, ఆఫీసర్ రిటైర్మెంట్ అయినా కూడా లోన్ వేసేయాలా. ఆ డబ్బుని ఆఫీసర్తో ఇప్పించాలా. అది ఒకటి. రెండోది, పేదలకి ఒక్కసారి మనం కానీ ఏమైనా నివాసం కానీ ఇరగొడితే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలా. ఎందుకంటే ఎక్కడి నుంచో కష్టపడి ఉంటారు కదా. నాలల్లో కడితే ఉపశిక్షణకు లేదు, నాలలు అనేది 100% క్లియర్ చేయాల్సిందే. నాలలు క్లియర్ చేయకపోతే మన ఇల్లులు మొత్తం మునిగిపోతున్నాయి. మొత్తం టోటల్గా మన ఏమంటున్నారు, ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ పోతుంది. ఆ బ్రాండ్ అని చెప్పి బ్రాండ్ నాశనం చేసేసారు. హైదరాబాదు బ్రాండ్ అని నాశనం చేశారు. ఏమని మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? బ్రాండ్ అంటే మునిగిపోవడం బ్రాండా సార్? నాలలను ముంచడం బ్రాండా సార్? చెరువులు కబ్జా చేయడం బ్రాండా సార్? అవన్నీ దాన్ని క్లియర్ చేస్తున్నారు కాబట్టే అది క్లియర్ చేసి 48 అవర్స్ మనకు రైన్ కురిసినా వర్షం కురిసినా కూడా మనకు నీరు ఉండకూడదు. నాలలు మళ్ళీ వెళ్ళిపోవాలి. 18 ఫీట్లు నాల, ఈరోజు 3 ఫీట్లు నాల ఉంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ చిరకాల జై తెలంగాణ పాలనలో మీరు నాలల కబ్జాలు చేశారు, చెరువులు కబ్జాలు చేశారు. ఏది ఉంచారో నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని. 10 సంవత్సరాల ముందు మీరు నోటీస్ ఇచ్చి బుల్డోజర్ పెట్టారు. మీరు ఎందుకు ఆపారు కన్వెన్షన్ అడుగుతున్నాను నేను కేటీఆర్ గారిని. మీరు అలాగే మీరు మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ నాలలు ఉన్నాయో ఈ నాలలన్నీ మీరు ఆ రోజే మీరు క్లియర్ చేసి ఉంటే నా తెలంగాణ తల్లి, నా తెలంగాణ రాష్ట్రం, నా తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ అని ఆ రోజే నాలలు మీరు చేసి ఉంటే ఇన్ని మంది పేదవాళ్ళ ఇల్లులు మునిగిపోవే, పేదవాళ్ళ ఇల్లు ఆస్తులు నాశనం అయిపోవే. ఈరోజు మొత్తం 4 రోజులు 5 రోజులు ఇల్లులు మునిగిపోయి దాని ఉంటే ఫామ్ హౌస్లు మీరు పర్మిషన్లు ఇచ్చి ఫామ్ హౌస్ 111 జీవో మీరు ఎత్తారని చెప్పి డ్రామా ప్లే చేస్తే ఆ దాంట్లో మీరు వెళ్తున్న 1కి 2కి మొత్తం వాడుతున్న వాటర్ అంతా మీరు మొత్తం హుస్సేన్ సాగర్లో గండిపేటకు వస్తుంటే ఆ గండిపేట వచ్చిన వాటర్ మా ప్రజలు తాగుతున్నారే, మన ప్రజలు తాగుతున్నారే. మీరు ఆడుతున్న లగ్జరీ దానికి మీ పొలిటికల్ లీడర్స్ లగ్జరీకి పేదలు అన్యాయం అయిపోతున్నారే. ఆ నీళ్ళే తాగుతున్నారే. ఆ నీళ్ళు తాగకపోతే మాకు వేరే గత్యంతరం లేదే పేదలకి. హైదరాబాద్ సిటీకి ఇంకా ఆల్టర్నేటివ్ నీళ్ళే ఉన్నాయి. ఒక్కసారి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇలా గుండెల మీద చెయ్యేసుకొని నిజంగా బ్రాండ్ చెప్పానండి. ఆ బ్రాండ్ కాపాడడం కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాన్ని
పేద ప్రజలు అవ్వచ్చు, కొన్ని కష్టం అవ్వచ్చు, కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఈజ్ ద పొలిటికల్ లీడర్ నుంచి అవుట్ అండ్ అవుట్ ఆయనకు వ్యతిరేకత ఉంది. అయినా కూడా దాన్ని కాపాడుకుంటూ హైడ్రా అనేది ఒక సిన్సియర్ ఆఫీసర్ని పెట్టి, ఆనెస్ట్ ఆఫీసర్ రంగనాథ్ గారిని పెట్టి నడిపిస్తున్నందుకు వ్యతిరేక పార్టీ వాళ్ళ వెళ్ళాలు, వ్యతిరేక పార్టీకి సంబంధించిన ఆస్తులు, బిల్డింగ్స్ అవన్నీ కొలగొడుతున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపాడుకుంటున్నారని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? పల్లంరాజు గారిది ఎవరిదండి? పల్లంరాజు గారిది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మరి పల్లంరాజు గారిది ఎవరిది? ఆ తిరుపతి రెడ్డి గారు ఎవరు? ఇంకా అంటే నోటీస్ ఇచ్చారు కదా. ఇస్తున్నారు సార్ నోటీసులు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇచ్చారు, కొలగొట్టలేదు కదా. నోటీసులు ఇచ్చారు. ఇస్ టైం టేకింగ్. రాత్రి కూలగొట్టడానికి పేద ప్రజలు అయితే రాత్రి కొలగొట్టొచ్చా? తప్పు ఎక్కడా పేద ప్రజలను కూలగొట్టలేదు. నేను చూపిస్తా. చెరువులుని మీరు ఒకటి వినండి. చెరువులు ఎక్కడైతే నాలలు ఉన్నాయో, చెరువులు ఉన్నాయో, ఆ చెరువుల దగ్గర మామూలుగా వేసుకొని చెరువుల్ని ఆక్రమదారులు అంటారు. ఆక్రమదారులని ఇది ఇరగొట్టారు తప్ప ఎక్కడ ఇరగొట్టలేదు. పేద ప్రజల్ని మీరు ఆ గుడిసెలు వేసుకొని ఎక్కడికక్కడ ఉండిపోతే ఆ చెరువులను ఆక్రమించుకుంటే ఎంత దాకా కరెక్ట్ అండి? ఎవరు మమ్మనేయండి? మేబీ ఒక్కసారి ఆలోచించండి. దాంట్లో మొత్తం ఒక 200 మంది రౌడీలు ఒక 150 ఎకరాలు కబ్జా చేయబోయారు. దాన్ని అవన్నీ గుడిసెలన్నీ మొత్తం ఆ గొడవలన్నీ ఇరగొట్టారు. దాని తప్పే ఉందండి. అంటే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోమా? మన రాజధాని మనం కాపాడుకోమా? మన రాజధాని బ్రాండ్ని మనం కాపాడుకోమా? అలా ప్రత్యేకమైన ఇల్లులు కావాలని అడగండి. అలా ఇంకొక కాడి మనం ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని అడగండి. అవన్నీ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే హైడ్రా ఈజ్ ద వర్కర్, హైడ్రా ఈజ్ ఆనెస్ట్, హైడ్రా ఈజ్ మొత్తం టోటల్గా క్లీన్ అండ్ క్లీన్. హైదరాబాద్ బ్రాండ్ కాపాడటానికి ఆయన సపోర్టెడ్ అండ్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కానీ మీ వాళ్ళు కబ్జాలు చేసినవన్నీ మొత్తం టోటల్గా ఇరగొడుతుంటే మీకు కళ్ళంట నీరు వస్తుంది. ఎందుకంటే దాచుకున్నారు, ఎక్కడికెక్కడ దోచుకున్నారు. ఆ దోచుకోవడంలో ఇప్పుడు అన్నీ ఇరగొడుతుంటే మీకు బాధ అనిపిస్తుంది. ఒక్కసారి మీరు మనస్సాక్షి చెప్పండి, అక్రమ నిర్మాణం కరెక్టా కాదా? నాలల మీద నిర్మాణం కరెక్టా కాదా? మీరు చెరువులు కబ్జా చేయడం కరెక్టా? ఇవన్నీ మీరు ఒక్కసారి కేసీఆర్ గారు మీరు ఒక ప్రశ్న ఇవ్వండి. మీరు ప్రతిదీ మాట్లాడుతున్నారు. ఇందాక వివేక్ గౌడ్ గారిని చూశాను. వివేకానంద గౌడ్ గారు, ఆయన వివేకానంద కంటే గొప్పవారు, చాలా గొప్పవారు. ఏ చెరువు వదిలినా వదలడు, ఏ పక్కన ఏ నాలా ఉన్నా వదలడు, ఏ ఎసెంట్ ల్యాండ్ ఉన్నా వదలడు. ఇస్ మొత్తం టోటల్ పైసా హే పరమాత్మ. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఆయన, చాలా మంచోడు, చాలా ఆనెస్ట్. పైసా హే పరమాత్మ. ఏది కట్టు నాకేంటి అది. రాష్ట్రం మాది, 10 సంవత్సరాలు మేము దాచుకున్నాం. ఇది కాదండి, ఇది రాష్ట్రం కాదు. మన రాష్ట్రానికి ఒక బ్రాండ్ కావాలా? రాష్ట్రానికి మీరు పెట్టిన బ్రాండ్ కాదు, మీరు పెట్టిన బుల్డోజర్ కాదు, మీరు పెట్టిన మన బ్రాండ్కి 40 వర్షంలో అట్లో అన్ని దిక్కులా కూడా క్లీన్ అండ్ క్లీన్ ఉండాలా. రేపు ట్రంప్ వచ్చినా, కమలా హారిస్ గారు వచ్చినా, జో బైడెన్ గారు వచ్చినా మధ్యన నీటిలో మునిగిపోతే బ్రాండ్ కాపాడుతుందా? బ్రాండ్ పరుగు పోతుందా? సమాధానం చెప్పండి కేటీఆర్ గారు. ఆ కాపాడడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ముంచడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, బ్రాండ్ని చెడగొట్టడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీ దగ్గర డబ్బు ఉంది, అంగబలం ఉంది, జనబలం ఉంది. మీరు రోజుకి సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు. ఎవరు దాన్ని కొడుతూనే ఉన్నారు. ఏమైనా అంటే అరెస్ట్ చేస్తే మొత్తం ఒక 1000 మంది వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దంచుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నించుంటారు. పోలీసులు కూడా భయపడుతున్నారు. అంతే కదా. కనుక ఇది కాదండి బ్రాండు. మన బ్రాండ్ని మనం కాపాడటానికి, మన ప్రజలను మనం కాపాడటానికి మనం నిలబడాలా. గాంధీ హాస్పిటల్ మీరు చక్కగా చేసుంటే బాగున్ను. ఈరోజు సెక్రటరీ కట్టారు. సెక్రటరీ ఎవరికైనా తెలుసా? మీ ఫ్యామిలీలో మాత్రమే వెళ్ళటానికి ఎంట్రీ. మీ ఎమ్మెల్యే కూడా ఎంట్రీ లేదు. పాస్, ఎమ్మెల్యేకి పాస్, ఎంపీకి లేదు ఎంట్రీ. ఆఖరికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక, కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ ఎంట్రీ ఇచ్చారు. అంత చక్కగా కట్టారే, చూడటానికి కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఉంచారు కదా 3 సంవత్సరాలు మీరు. మరి ఇవన్నీ న్యాయమా అన్యాయమా? మీరు కట్టుకున్న బంగళాలు మీరే చూడాలి. మీరున్న ప్రగతి భవనంలో మీరే ఉండాలా, ఎవరికి వెళ్ళకూడదు. బయట కంచెలు వేసేసారు. ఈరోజు ఫ్రీగా వెళ్ళి చూసి వస్తున్నారు అందరూ. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, బ్రాండ్ అనేది రేవంత్ రెడ్డి గారు, బ్రాండ్ పోగొట్టాలనేది కేటీఆర్ గారు. అంతే, రెండే. దానికి అంతగానే మనం చెప్పాల్సిన అవసరం. థ్యాంక్ యూ సార్.